పవర్లోకొచ్చి పట్టుమని 100 రోజులు కూడా కాలే గాని 100 ఏళ్ళు యాదుండే పనులు చేసుకుంటే దూసుకుపోతుండు సీఎం విజయ్. ఓ దిక్కు అభివృద్ధి పనులతోని తమిళనాడును తలుక్కున మెరిసేటట్టు చేసుకుంటనే ఇంకో దిక్కు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా మాట అంటే మాటనే అనిపిస్తుంది. మాకిసొంటి సీఎం ఎందుకు లేకపాయా అని కడమ రాష్ట్రాలు కడుబాధ పడుతురు కావచ్చు పోరి తమిళనాడు సీఎం విజయ్ని చూసి. ఇగో ఈ పథకం తెచ్చి పబ్లిక్ మంచి చేస్తున్నాడు, అగో గా పని చేసి పతార పెంచుకున్నాడు అనుకుంటా రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇప్పటికే ప్రైవేట్ బడి పిల్లల ఫీజుల మీద కంట్రోల్ అంతా సర్కార్దే ఉంటది, మేము చెప్పినంతనే ఫీజులు తీసుకోవాలి, ఏ క్లాస్కి ఎంత తీసుకుంటారనే నోటీస్ బోర్డులో కూడా రాసి కుల్లా చూపియాలి. రూపాయి ఎక్కువ తీసుకున్నట్టు తెలిసినా స్కూల్ను సీజ్ చేస్తామని విజయ్ ఆర్డర్లు ఇచ్చేవారు కలా. లక్షల అప్పులు చేసే మా బాధ తీరిసి మా అన్న లెక్కన ఆదుకున్నా అనుకుంటా పిల్లల అమ్మనాయలు మురిసిపోతున్నారు. ఇప్పుడు ఆడవిళ్లకు మేనమామన్ అయితా అనుకుంటా కొత్తగా తాయి మామన్ తంగమూత్రం తిట్టమనే పథకం తెచ్చిండు. ఇక దీని అర్థం ఏంటంటే మేనమామ బంగారు ఉంగరం పథకం అన్నట్టు. ఈ స్కీమ్ కింద సర్కార్ దవాఖానల్లో అప్పుడే పుట్టే పిల్లలకు ఓ గ్రామం బంగారు ఉంగరం ఇస్తారట. ఈ పథకానికి ఏడాదికి ఏం తక్కువ 755 కోట్ల ఖర్చు అవుతున్నదట. కానీ ఏడాదికి సర్కార్ దవాఖానలో పుట్టే 4.5 లక్షల మంది పిల్లలకు ఈ ఉంగరాలు అందబోతున్నాయని లెక్కలు చెప్తున్నారు ఆఫీసర్లు. ఇక మేనిఫెస్టోలో చెప్పిన తీరే ఇచ్చిన హామీని తీరుస్తుండే వరకలా దళపతి దగ్గర ఫ్యాన్స్ అంతా మాటిస్తే మావుడు తప్పేది లేదు మరి అని అనుకుంటే ఎలివేషన్లు ఇస్తుంటే అపోజిషన్ వాళ్ళు ఆడిపోసుకుంటున్నారు. అన్ని కోట్ల పైసలతోని అదే సర్కార్ దవాఖానలలో సౌలతులు చేయొచ్చు కదా, పేషెంట్లకు మందులు ఇప్పించచ్చు కదా, ఇంకేమైనా మిషన్లు ఇప్పించచ్చు కదా అని మాట్లాడే వరకలా అచ్చా మరి ఇదివరకు కూడా మీరే కదా సర్కారులు ఉన్నది, మీరెందుకో మంచి చేయలేదు మరి. అయినా ఇచ్చిన హామీలు పట్టించుకోకుంటేనేమో అబద్ధాల సర్కార్ అని ప్రసారాలు చేస్తారు పబ్లిక్లా. 100 రోజుల్లో పట్టిన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తేనేమో పైసలు ఖరాబ్ చేస్తారని మాట్లాడతారా అని అనుకుంటా కౌంటర్లు ఇస్తారు టీవీకే కార్యకర్తలు. అయినా అంటోళ్ళు అంటేనే ఉంటారు, చేసేటోళ్ళు మనం చేస్తూనే ఉండాలనుకుంటా విజయ్ అయితే ముంగటికే పోతున్నాడు తీరి.